మార్చి 25న కీలక పరిణామం. ఈ రాసుల నట్టింట ధనలక్ష్మి తాండవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఖగోళ ఘటనలు కొన్ని రాసులపై అనుకూలంగా, మరికొన్నింటిపై ప్రతికూలంగా ప్రభావం చూపుతాయని పండితులు చెబుతారు. గ్రహణాల సమయంలో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనేది కూడా విశ్లేషిస్తారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. అదే రోజు హోలీ పండుగ ఉండటం విశేషం. సూర్యుడు చంద్రుడు మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం మార్చి 25న సంభవించే చంద్రగ్రహణం పాక్షికమైనది. ఉదయం 10:40 ప్రారంభమై అదే రోజు మధ్యాహ్నం 3:01 ముగుస్తుంది. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన దేశంలో కనిపించదు. అయితే చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా ఉంటుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవంటే: సింహం. చంద్రగ్రహణం కారణంగా సింహరాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చు. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వాహనం సైతం కొనుగోలు చేయవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ అందిస్తుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. మొండి బకాయిలు రికవరీ అవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. అన్ని రకాలుగా పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. వృశ్చికం. చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాన్ని మరో లెవెల్కు తీసుకెళ్తారు. అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు రెండింతల ఆదాయం ఉండవచ్చు. ధనుస్సు. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావంతో లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులు లాభాలను తీసుకురావచ్చు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా వ్యాపారాలను మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ధనస్సు రాశి వ్యాపారస్తులకు చంద్రగ్రహణం అనుకూలంగా ప్రభావం చూపుతుంది. ఇది వరంలా పనిచేస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషకరంగా సాగుతుంది. మిథునం. చంద్రగ్రహణం ప్రభావం మిథునంపై అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా లాభాలు రావచ్చు. వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది. మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సపోర్ట్ ఉంటుంది. కన్యా. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణంతో కన్యారాశికి అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో రెట్టింపు ఆదాయం రావచ్చు. ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే వీరు భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.